दक्षिणोत्तरयोः सदा श्यामा वार्ताळि संसेव्यां भवानीं ललितांबिकां। నిన్నటి రోజున మనం అమ్మవారి ఏ అవతారాలు దాల్చింది, ఎలాగ రాక్షసుని సంహరించింది, మహిషాసురుడి నుంచి ప్రారంభించి అమ్మవారు చండముండుల్ని, మహిషాసురుణ్ణి, రక్తబీజుణ్ణి, కోలా విధ్వంసుల్ని, అలాగే చిక్షురాక్షుల్ని, అలాగే పరివార రాక్షసులందరినీ కూడా వధింపజేసి ఆఖరిగా ఉన్నటువంటి అన్నదమ్ములిద్దరినీ కూడా అనాథల్లా మిగిల్చి అమ్మవారు 9-10 అధ్యాయాల్లో వాళ్ళిద్దరిని కూడా సంహరించిందిరా. అమ్మవారు ఒక మాట చెప్పింది, ఏకైవాహం జగత్యత్ర ద్వితీయ కామమాపర. ఈ జగత్తులో ఉన్నటువంటి అంతా కూడా నా స్వరూపమే, ద్వితీయ కామమాపర. రెండు ఏదైతే ఉందో అది నా నుంచి ఉద్భవించిందే తప్ప కొత్తదంటూ ఈ లోకంలో ఏదీ లేదు అని చెప్పిన అమ్మవారు తేల్చి చెప్పినా కూడా అతను మోహంలా ఉన్నాడేమో. ఎప్పుడైతే అలా నిర్ణయించిందో అమ్మవారు విశుంభుడిని కూడా సంహరించిందిరా. ఎప్పుడైతే అలా సంహరించిందో దేవతలందరూ కూడా అమ్మవారిని స్తుతించారట. దేవ్యాహతే తత్ర మహాసురేంద్రే సేంద్రాసురావహ్ని పురోగమస్తాం కాత్యాయనీం తుష్టి వృష్టిలాభాద్ వికాసి వక్త్రాబ్జ వికాసి తాసాహ. ఎప్పుడైతే ఒక్కసారి దేవతలందరూ కూడా అమ్మవారిని ప్రార్థించారో ఆ అమ్మవారు చాలా సంతోషించిందిరా. సర్వభూతాయ దాదేవి స్వర్గముక్తి ప్రదాయిని సంస్తుతాస్తుతయే కావా భవంతు పరమోక్తయః. అంతా మొత్తం సర్వం అంతటికీ కూడా ఆలవాలమైనటువంటి ఓ పరబ్రహ్మ స్వరూపం నీకు నమస్కారం అమ్మా అని చెప్పని ప్రార్థించారట. బుద్ధి రూపం మాకు మంచి బుద్ధినిచ్చినటువంటి ఓ నారాయణి నీకు నమస్కారం తల్లి.